హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే వెనస్డే వ్లాగ్. వెనస్డే ఈవినింగ్ నేను బఠానీ చాట్ చేశాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే బఠానీ మార్నింగ్ నానబెట్టేసుకున్నాను, ఈవినింగ్ కదా. ఇంకా తర్వాత పొటాటోని కూడా పైన పొట్టంతా తీసేసి ముక్కల కింద కట్ చేసి బఠానీ, ఆ పొటాటో పీసెస్, ఒక పచ్చిమిరపకాయ కలిపి కుక్కర్ విజిల్స్ రానిచ్చేసాను, 6 to 7 విజిల్స్. ఆ తర్వాత కుక్కర్లో కొంచెం వేసుకోండి, కొంచెం పక్కన పెట్టేసి కొంచెం వేసేసుకోండి. వాటితో పాటే ఒక పచ్చిమిరపకాయ వేశారు కదా, అది కూడా వేసుకుని మిక్సీ చేసేసుకోండి. భయపడకండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది చూడండి. అందుకే భయపడకండి అన్నాను. మా పాపతో మాట్లాడుతూనే మర్చిపోయి ఆదమరుపుగా ఆన్ చేసేసాను, వేడివేడిది వేసేసి. అంటూనే ఉంటున్నాను, వేడిది వేస్తే బయటకు వచ్చేస్తుంది అంటూనే ఆన్ చేసేసాను, మాటల్లో పడిపోయి. ఏం కాలేదులేండి, జస్ట్ చిన్నది కాలింది అంతే. ఇంకా వెంటనే ఇద్దరు స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ఇంకా స్నానం చేసి వచ్చి అప్పుడు మిగతా ప్రాసెస్ చేశాను నేను. అది ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నారు కదా, ఆయిల్లోనే మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కనుక కార్న్ఫ్లేక్స్, కొంచెం వేరుశనగ గుళ్ళు వేపేసి పక్కకి తీసేసుకోండి. ఆ తర్వాత ఆయిల్లోనే ఒక ఆనియన్ వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే మీ దగ్గర ఉన్న మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే టమాటా వేసిన తర్వాత అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా వేసుకోండి. టమాటా కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని దగ్గరికంటా గుజ్జుగా అవ్వేలా వేపుకోండి. జస్ట్ ఒక ఆనియన్, ఒక టమాటా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఏదో కర్రీ తిన్నట్టు ఉంటుంది తప్ప చాటు తిన్నట్టుగా ఉండదు. టేస్ట్ అయితే చెప్పలేను కానీ ట్రూగా చెప్తున్నాను, నిజంగా బయట తింటే ఉంటుంది కదా, అచ్చుగుద్దినట్టు అలానే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నేను అనుకుంటున్నాను, నేను ఎప్పుడు ఉత్తి బఠానీతోటే చేస్తాను. ఫస్ట్ టైం పొటాటో కూడా యాడ్ చేశాను నేను. బఠానీతో పాటే పొటాటో కూడా ఉడకబెట్టేసి సగం పేస్ట్ చేసి చేశాను కదా, దానివల్ల అంత టేస్ట్ వచ్చిందేమో అనిపించింది నాకు. అవి రెండు దగ్గరికంటే ఫ్రై అయిపోయినాయి కదండి, టమాటా ఆనియన్. తర్వాత మీరు మిక్సీ పట్టుకున్నారు కదా ఆ పేస్టు, తర్వాత మీరు కొంచెం పక్కకు పెట్టుకున్నారు కదా బఠానీ, అది మొత్తం కలిపి ఇందులో వేసేసుకుని, మీరు మిక్సీ ఉంటుంది కదా ఖాళీది, అందులో కొంచెం వాటర్ వేసేసుకుని అవి కూడా ఇందులో వేసేసుకుని, ఇది మీరు ఎంత స్పైసీ తింటారో చూసుకుని దానికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని కాసేపు కుక్ అవనివ్వండి. ఇది దగ్గరకంటే మాత్రం అవనివ్వకండి, దగ్గరగా అయితే అస్సలు బాగోదు. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను నేను ఎలా అన్నది. అలా ఇప్పుడైనా వేసుకోవచ్చు మీరు మసాలాలన్నీ, కారంతో పాటే మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఓన్లీ చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఉంటే 3 యాడ్ చేశాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తారు కానీ చాలామంది అవి ఏం బాగోదు, ఏదో కర్రీలా ఉంటుంది అంతే. ఇవి 3 వేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, నేను అవి 3 యాడ్ చేశాను. అవి 3 వేసుకుని జస్ట్ కాసేపు కుక్ అవనివ్వడమే. ఇది దగ్గరికి అయితే మనకు చల్లారాక మరి ముద్దలాగా అయిపోతుంది, అందుకు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కట్టేయాలి. చూస్తున్నారు కదా, జస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఆపేసుకోండి. మీకు తెలుస్తుంది కదా, అక్కడ నేను చూపిస్తున్నాను. ఇంక కట్టేసుకోవడమే. టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా వచ్చింది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. బయట తింటే ఉంటుంది అలా ఉంది. ఇప్పుడు ఇది ఇంకా మనం ఎలా తినాలనుకుంటే అలా దాన్ని డెకరేషన్ చేసుకోవడమే. నేను ఇంకా అందులో వేసేసి పైన ఆనియన్స్, ఇంకా ముందు ఫ్రై చేసుకున్నాను కదండి కార్న్ఫ్లేక్స్, మళ్ళీ ఏంటవి వేరుశనగ గుళ్ళు, కొంచెం లెమన్ కూడా పిండుకున్నాను, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నాను, టమాటో పీసెస్ ఇవన్నీ వేసుకుని ఇంకా నిమ్మకాయ పిండుకొని తినడమే. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు ఈసారి చేస్తే కనుక కంపల్సరీ పొటాటో కూడా యాడ్ చేసుకుని చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా నేను బల్లగుద్ది చెప్తాను, అంత బాగుంది. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వ్లాగ్ ఎలా ఉంది అని.